ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇబ్రహీంపట్నం శక్తినగర్ కమ్యూనిటీ హాల్లో వైసీపీ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజు పాల్గొని అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దినోత్సవ వేడుకల్లో వైసీపీ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం ఉందో అది ఆమోదించబడినటువంటి రోజు. ఇది మనం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారత రాజ్యాంగానికి ఎంత విలువ ఉందంటే ఇవాళ పక్క రాజ్యాలు మొత్తం అల్లకోలం అవుతున్నా సరే ఆయన రాసినటువంటి రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ముందు నిలబడదని చెప్పేసి తెలియజేసుకుంటూ మనందరం ప్రజాస్వామ్యాన్ని దాన్ని ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే సమాజంలోని బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ అంటరాని వ్యవస్థ నుంచి విముక్తి పొందారంటే దాని వెనుకున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన పడిన బాధలు, ఆయన ఈ సమాజంలో చూసిన బాధలు అన్నీ మొదలుకొని ఈరోజు ఆయన మన రాజ్యాంగాన్ని నిర్మించి మన బడుగు బలహీన వర్గాల్ని, ఎస్సీలని, ఎస్టీని, మైనార్టీలని ఈ సమాజంలో విముక్తి చేశారు. ఒక మెట్టు ఎదిగేలా చేశారు, చదువుకునేలా చేశారు. మన బిడ్డలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, అలాగే అనేక రకాలైన స్థాయిలో ఉద్యోగాల్లో ఉన్నారంటే ఆయన పెట్టిన భిక్ష అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.